తను ఇవాళ ఏదో ఎక్కడ చిట్చాట్తో కూడా మాట్లాడాడు. ఏది ప్రూఫ్స్ అయ్యి చెప్పమంటున్నా. నేను అడుగుతా ఉన్నా, మా సుబ్బారెడ్డి గారు కూడా మొన్న ప్రమాణ దేవస్థానం ముందుకు వచ్చి ప్రమాణం చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వు లోకేష్ పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె, గొడ్డు నూనె, చేప నూనె ఉంది అని ప్రమాణం చేయగలవా అని అడుగుతా ఉన్నా. నీకే తెలుసా ఇది అంటున్నా? ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే, ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలని ప్రయత్నం చేస్తున్నారే, మహాపాపం కదా ఇది అంటున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే, వరదలకు జగన్మోహన్ రెడ్డి గారే, ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే, నా ఇల్లు ముంచింది జగన్మోహన్ రెడ్డి గారే, తిరుమల తిరుపతి దేవస్థానం ఇవన్నీ చేయి, రాజకీయంగా తప్పులేదు, నువ్వు చేస్తే దాన్ని ఎట్ట ఎదుర్కొన్నావు. కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తున్నావే, ఎంత దుర్మార్గమయ్యా ఇది, ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండుగాక, రాజకీయంగా తీర్చుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి, ఆధారాలు లేని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే చాలా దుర్మార్గం. అదేదో స్వామి చెప్తారు కదా, కంటిలో నలుసు తీయాలంటే పెనుగుడ్డు పెరికేయాలని. కంటిలో నలుసు ఉంటే తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉంటే వేరేగా తీర్చుకో, చాలా రాజకీయ ఆరోపణలు చేసుకో. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్టు పడతావు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో, అబద్ధాలాడి లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో. నిజంగా వెంకటేశ్వర స్వామి లాంటి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనవి చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అండి ఇది.